హలో, వెల్కమ్ టు ఫుడిజం. ఈరోజు కొరమేన్ చేపలు ఉన్నాయి. ఈ చేపల్ని ఫ్రై చేసుకుని తినాలని చాలా కోరికగా అనిపిస్తుంది. ఇది ఎట్లా చేసుకోవాలో నా స్టైల్లో నేను మీకు చూపిద్దామని, సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే విధానాన్ని చూద్దాం మనం ఈరోజు. నేను దీన్ని ముందుగా మ్యారినేట్ చేసుకోవడం కోసం మా ఇంట్లో 6 ఉంటారు కాబట్టి ఆ 6 పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. దానికి సరిపడా ముందు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. కొంచెం గట్టిగానే వేసుకుంటానండి, ఫ్రై కదా చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలాలు ఏమీ వేయట్లేదు, కానీ కొంచెం 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ఆఫ్ ధనియా పొడి. అలాగే మసాలాలు ఇంకా స్పెషల్గా ఏమీ యాడ్ చేయను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. దీన్ని మనం మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. అవునండి, మంచి విషయం మర్చిపోయాను నేను. ఇది కొంచెం కలవడం కోసం నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మంచిగా ముక్కల్ని థాయ్ మసాజ్ చేసేయండి. ఇలా ముక్కలకి మసాలాస్ అన్నీ బాగా పట్టేలాగా బాగా నొక్కి నొక్కి రుద్దండి. అప్పుడే ఉప్పు కారాలు అవి బాగా పడతాయి ముక్కకి. ఫిష్లో కొరమేను చాలా బాగుంటుంది కదండి. చికెన్ మాదిరే ఉంటుంది అసలు. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చు దీన్ని. ఇట్లా అన్ని ముక్కలకి చక్కగా పట్టించుకున్నాం కదా. దీన్ని 1 అర్ధగంట పాటు మనం డీప్ ఫ్రిడ్జ్లో చిల్ అవనిద్దాం. 1 అర్ధగంట. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇది కలుపుకోవడానికి వీలుగా ఉండేట్టుగా చేస్తున్నాను నేను. మరి డీప్ ఫ్రై కాకుండా 1 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఇంకొంచెం వేసుకోవచ్చు నచ్చితే కనుక. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో మిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకున్నామండి. ఇది కూడా బాగా చిట్టుపట్టమని అన్న తర్వాత ఇది 1 పెద్ద ఉల్లిపాయ సైజుని నేను ఉల్లిపాయని పేస్ట్ చేసుకున్నాను గ్రేవీ కోసం. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వనిద్దాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. అవి చేప ముక్కలు ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టమన్నానంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే వండే 1 అర్ధగంట ముందు ఆ ఉప్పు కారాలు ఆ ముక్క చాలా గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట. అందుకని ఫ్రీజర్లో పెట్టుకుంటే బాగుంటుంది. మనం ఫ్రై చేసేటప్పుడు కన్నా ఫ్రిడ్జ్లో ఆ చల్లదనానికి ఉప్పు కారాలు అవి బాగా పడతాయి అన్నమాట. టైం లేకపోతే మరి ఇంకేం చేయలేం. మరి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా. మనం ఆల్రెడీ అందులో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో పెద్ద వేసుకోక్కర్లేదు. కొంచెం చాలా లైట్గా వేస్తున్నాను, ఇది సరిపోదని అనుకుంటున్నాను కాబట్టి. సాధారణంగా చేపల్లో అందరినీ పులుసు ఇష్టపడతారు. పులుసు కన్నా ఫిష్ ఫ్రైని కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈజీగా తొందరగా అయిపోవడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా. అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత
ముక్కల్ని ఇట్లా పెట్టుకోండి. అంతేనండి, చాలా సింపుల్. దీన్ని కొంచెం బాగా రంగు మారేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. అలాగే నువ్వు గట్టిగా తిప్పేయకండి, ముక్కలు మొత్తం చెదిరిపోతాయి. ఇలా మధ్య మధ్యలో అనుకుంటూ ఉండాలి అంతే. నాకు మరీ డ్రైగా ఇష్టం ఉండదు ఫిష్ ఫ్రై అనేది. కొంచెం కలుపుకోవడానికి గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది నా ఫీలింగ్. అడుగు మాడకుండా కలుపుకుంటూ ముక్కల్ని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోండి, లేదంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. అడుగు మందంగా ఉన్న పాత్రలు అయితే ఇట్లాంటి వాటికి చాలా బెస్ట్. కొంచెం తొందరగా మారుతుంది. ఓకే, మన 5 నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత ఇట్లా అయిందండి. చాలా సింపుల్ అయిపోతుంది, వెంటనే రెడీ చేసుకోవడమే ఆలస్యం. ఏం లేదండి, ఆనియన్ పేస్ట్ వేసాక మిగతా ఈ చేపలు వేసుకొని అవి అటు ఇటు తిప్పుకుంటూ ఉంటేనే అంతే, అయిపోయింది ఫ్రై. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం గ్రేవీగానే చేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇంకొకసారి ఇక్కడ ఫ్లిప్ చేసుకోండి. పెద్ద టైం ఏం పట్టదు, 5 నిమిషాల్లో అయిపోతుంది దీనికి. అయ్యా, సో చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్గా కొరమేను ఫ్రై. కలుపుకోవడానికి ఈ విధంగా ఉండేలాగా. కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారు, నేను గ్రేవీలాగా కొంచెం దించుకుంటున్నాను. ఇది నా స్టైల్లో నాకు నచ్చిన చేస్తున్నాను. ఇది బాగా ఆయిల్ తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరోసారి మరో రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దాకా స్టే ట్యూన్.